చూడండి గైస్, ఇక ఫైనల్లీ అందరూ మడుగులు తింటున్నాం. నేను తెచ్చిన వరంగల్ నుంచి ఫ్రెండ్ గాడి. సో గైస్, ఆఫీస్కి వెళ్తున్నాం, బ్యాక్ టు గురుగ్రామ్. ఇక మేమైతే ఆఫీస్ దగ్గరలో పీజీ తీసుకున్నాం. ఇక మా దోస్తు వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే నడుచుకుంటూ పోతాను. ఫుల్ ఎండ కొడుతుంది ఇక్కడ. ఓ 48, 49 అంతేనారా? 48, 49 జస్ట్ 49, 48 ఫుల్ ఎండ కొడుతుంది. మాడిపోతాను. ఎండలో స్వెట్ షర్ట్ ఎందుకు అంటారా? ఆఫీస్లో మసాలు పెడుతుంది. అయినా కానీ ఎంత ఎండ కొట్టినా కానీ టుక్ ఎక్కుతాం. ఎక్కినాం గైస్ టుక్ 1/2 కిలోమీటర్ అయినా కానీ నడవలేము, ఎందుకంటే మొత్తం మాడిపోతాం ఎండకు. ఇదే గైస్ క్యాండర్ టెక్ స్పేస్. చేసినాం గైస్ లోపలికి. మళ్ళీ ఒక 100 మీటర్స్ నడవాలి. అండ్ ఇక చూడండి ఒక బిల్డింగ్, అండ్ దాని వెనకాల ఇంకొకటి మనది ఆ బిల్డింగ్. ఏ వెండర్ అయ్యా 100 మీటర్లు కూడా నడవలేకపోతాను. ఆ టుక్ కూడా ఇడి దాకా దింపుతా అయిపోతారా, కానీ మన లోపల రానియరు కదా. క్యాబ్ చేసుకుంటూ వస్తాం, కానీ క్యాబ్ చేసుకుందంటే బడ్జెట్ లేదు. ఆఫీస్ లోపలికి వచ్చినాం గైస్. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు బక్రీద్ కాబట్టి ఎవరు లేరు ఎక్కువ. ఇక మేము కూర్చున్నాం, ఎండ కొడుతుందని చెప్పి అది మూసేసినాం. అండ్ ఏసీ వేసి చల్లగా ఉన్నది. చూడండి గైస్, ఆర్సీబీ ఫైనల్ పోయిందని చెప్పి హైలైట్స్ పెట్టుకొని చెప్తాడు. రే చూడద్దురా అట్లా. హైలైట్ ఏంటంటే తెలుగు వాళ్ళు లేరు ఆఫీస్లో, మేము తప్ప. చిరాకులు ఎత్తాంది. ఏమంటారు? సపరేట్గా మనం హిందీ వల్ల తీరు మారిపోదామా? హిందీ నేర్చుకొని హమ్ బాంబ్ లగా దింగండి. అసలు ఏందో అర్థం కాదు గైస్. వీడికి అచ్చుడుతుంటే గొంతు చేంజ్ అవుతుంది, అంత వెదర్ వల్ల చిరాకులు ఎత్తుంది. మళ్ళీ కొన్ని రోజులు అయితే సెట్ అయిపోతాం. మధ్యాహ్నం అవుతుంది గైస్. ఇక కొద్దిసేపట్లో బ్రేక్అవుట్ ఏరియాకి వచ్చినాం. క్యాపిచినో తాగుతాం ఇక ఫైనల్. అదే అటు డిసైడ్ అయ్యి క్యాపిచినో. ఏదిరా అది పడతలేదు చాక్లెట్. బా ఏమంటారా అయ్యా, ఈ పక్కట వరకు పోతాను ఫుడ్ తినడానికి. వేడిగా చల్లగా వస్తుంది. ఎడారికి వచ్చినాం గైస్. సో గైస్ ఇక కేఫ్టీ దాకా వచ్చి రోటీలు ఇంత అంత అన్నం. యాక్చువల్గా ఏంటంటే అన్నం కొంచెం ఎక్కువ అడిగినా, మనం సౌత్ కదా అన్నం ఎక్కువ తింటామని. ఇక పైసలే గైస్, ఫ్రీగా అయితే కాదు. యాక్చువల్గా ఏంటంటే మా పీజీలో 2 పూటలే పెడతారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇక మధ్యాహ్నం ఫుడ్ లేదు గైస్. అండ్ ఇక పీజీలో ఉంటే ఉడకపోతుంది అవసరం అని చెప్పి ఏసీ కోసం ప్లస్ ఇక అట్లా ల్యాప్టాప్ పెట్టుకొని ఆఫీస్లో కూర్చోవచ్చు కదా అని వచ్చేసినాం. అండ్ ఇక గులాబ్ జామ్ కూడా ఇచ్చాడు. చూడండి గైస్, మా ఆంధ్ర ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఫైనాన్స్ బిజినెస్ అట. లెక్కల్లో బుక్ పట్టుకొచ్చింది ఆఫీస్కి. సో గైస్ ఈవినింగ్ టైం కాఫీ తెచ్చుకున్నాం. ఆర్సీబీ ముంబై ఇండియన్స్. చీర్స్. మడుగులు తింటాను గైస్. బ్రేక్ టైం. నాకే వాడు ఎక్కువ ఇట్లా షో చేస్తున్నాడు. తెచ్చిందే నేను కాదరా, అసలు ట్రైన్లో కొన్ని దొబ్బెత్తి అయిపో. మిగిలింది ఇచ్చాడు మనకి. ఈవినింగ్ 6 అవుతుంది గైస్. స్నాక్స్ టైం. చాయ్ ఫ్రీ, బిస్కెట్లు మనం తెచ్చుకోవాలి ఇంటి దగ్గర నుంచి. రైట్ గైస్, టైం 8 అవుతుంది. ఇక మా పీజీకి పోతాను. ఏమన్నది గైస్ గింతే, ఇక రోజుకి ఇట్లనే జరుగుతుంది. ఇక రోజు వ్లాగ్ చేసి పెట్టచ్చు, కానీ నాకే చూడబుద్ధి కాదు. ఏమంటావురా? మా పలుపున్నారని. రైట్ గైస్, మా ఓజీ పీజీ టూర్ కావాలంటే పీజీ అని కామెంట్ చేయండి. నైట్ 8 అవుతున్నా కానీ ఫుల్ అగడున్నది గైస్. బయట తిరగకొల్లి. టేక్ కేర్.